ఒక్కసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మళ్ళా లిరిక్ తో మొదలు పెడదామన్నా జర మీ ప్రేక్షకుల కోసం అంటున్నా. ఓకే. ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సక్కానేసి పొగరు బట్టిన దొరల గద్దె దింపితేను పొగరు బట్టిన దొరల గద్దె దింపితేను ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో తెలంగాణ రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో తెలంగాణ చాలా అద్భుతంగా పాడారు. అంటే మీరు ఫస్ట్ పాట పాడినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడినప్పుడు ఎవరి పాలైందిరో తెలంగాణ అని చెప్పి ఆడ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇప్పుడేమో క్లియర్ గా దానికి ఆన్సర్ ఇస్తున్నారు మీరు ఏమని ప్రజాపాలన అయింది. సో ఎట్లా ఈ సింకు మీకు ఎట్లా కుదిరింది, ఎట్లా సాధ్యమైంది అని అంటే ప్రశ్న ఆ రోజున్నటువంటి ప్రభుత్వానికి దళితులకు ముఖ్యంగా మాదిగల్లో ఒక మంత్రి పదవి లేదు, మహిళలకు మంత్రి పదవి లేదు, వాళ్ళు ప్రకటించిన ఉద్యోగాలు లేవు, దళిత సీఎం లేదు, 3 ఎకరాల భూమి లేదు. వాళ్ళు ప్రకటించినటువంటి అనేక పథకాలన్నీ కూడా మోసపూరితమైనవి కనుక ప్రజలు మాట్లాడుకునే సాధారణమైన భాషను భాషే ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నడురో తెలంగాణ ప్రజలు వాడుకునే భాషను మాట్లాడగలిగిన ఇవాళ దళితులకు 4 మంత్రి పదవులు వచ్చినాయి. ఒక శాసనసభ స్పీకర్గా ఒక దళితుడు ఉన్నాడు. మహిళలకు 2 మంత్రి పదవులు వచ్చినాయి. ఓ గిరిజన బిడ్డ, ఒక బీసీ బిడ్డ, 2 ఆడబిడ్డలకు మంత్రి పదవులు వచ్చినాయి. 75 ఏళ్లుగా స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఎదురు చూస్తున్న బీసీలకు సంబంధించినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఈ దేశంలో మొదటిసారిగా కులగణన తెలంగాణలో జరిగింది. 30 ఏళ్లుగా పోరాడినటువంటి ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన పోరాటాన్ని రేవంత్ రెడ్డి గారు అతి దగ్గరగా నిలబడి ఆ సమస్య పరిష్కారం చేసినటువంటి గొప్ప ఘనత వచ్చింది. అందుకే నేను ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో తెలంగాణ శాసన సభాపతి నుండి మొదలు దళితులకు 4 మంత్రి పదవులాయే ఎస్సీల వర్గీకరణ అమలు చేసే సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి బీసీలకు 42% ఇచ్చాం. అన్ని రంగాలల్లో ముందు వరుసలో ఉండే ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందిరో తెలంగాణ అట్లా ఇవాళ ఒక్కొక్క స్కీమ్ తీసుకున్నా కూడా రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, తర్వాత నీకు ఉచితమైన బస్సులు కానీ, ఆడబిడ్డలకు బస్సులు కానీ, సన్నబియ్యం కానీ, ఇవాళ దేశమే గర్వించేదగ్గ విషయం ఇంటిగ్రేటెడ్ స్కూల్. దాదాపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 200 కోట్లతోటి ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి స్కీములు, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా పథకాలు పెట్టవచ్చు, సహజం అది. కానీ ప్రజాపాలనలో 1.5 ఏడాది కాలంలోనే వేలాది కొలువులు భర్తీ చేసిన చరిత్ర ఉంది రేవంత్ అన్న ప్రభుత్వానికి. తర్వాత హిస్టారికల్ విషయాలు ఏంటంటే 30 ఏళ్ల ఉద్యమం నా లైవ్లో కళ్ళ ముందు చూశాను. మాదిగ దండోరం ఎంఆర్పి జెండేరోం మందాకృష్ణ మాదిగరోం మా గుండె బలమేరో. వాడలోకి పోయి డప్పులు కొట్టి పాడిన
ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరా ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరా ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరం ఎయిర ఎయిర దండోరం ఎయిర ఎయిర మాది గన్నల మానవ హక్కుల ఆ మరలా పడ్డం ఆ పోరాటాల ఎయిర ఎయిర దండోరం మాది గన్నల దండోరా ఎయిర ఎయిర దండోరం మాది గన్నల మండే నిప్పుల మాది గయ్యల ఉపకురాల అట్లా ఒక హిస్టారికల్ ఉద్యమం నడిచింది. పల్లె నుంచి ఢిల్లీ వరకు గుండె చప్పుడు మోగించిన దండోర ఉద్యమం. ఇవాళ రేవంత్ అన్న దాన్ని పరిష్కరించాడు. 30 ఏళ్ల పోరాటం. అసలు దీనికి ముగింపు ఉందా అనుకున్నాం. సుప్రీంకోర్టు రిపోర్ట్ వచ్చిన తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో మొట్టమొదట ప్రకటించి దేశంలో నేనే మొట్టమొదటి అమలు చేస్తాను ముందుకు వచ్చాడు. అది హిస్టారికల్ పాట. మేము ఎలా ఒప్పుకుంటాం? ఆ హిస్టారికల్ పనిచేసినప్పుడు ఒక గాయకుడిగా, కవిగా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఈ జాతిలో పుట్టిన బిడ్డగా మాకు ఒక ఫలం వచ్చినప్పుడు ఆ రోజు ఫలాలు రాలే. మాదిగా మహావీరులారాం అని పాట గొంతెత్తి పాట పాడినాం. ఎయిరెయిర దండోర్ అని పాట పాడినాం. ఇవాళ ఫలాలు వస్తున్నాయి. దాన్ని స్వాగతిస్తూ చెప్పాలి కదా. అందుకే చెప్పాను నేను. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు, రాజ్యాంగం హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు, మా మాది గోళ్లకు రేవంతన్న గుండె బలం అయ్యిందో, ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెసు సర్కారు తీర్చిందో, వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు, రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. డప్పులు కొట్టే మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నావాడు, గుండె సప్పుడు విన్నావాడు, మానవత్వం ఉన్నవాడు మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న. డప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె సప్పుడు విన్నావాడు, గుండె సప్పుడు విన్నావాడు, ఆహా చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమట నెత్తురు చూసి నోడు, పడావు పడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. మా మాది గోళ్ళకు రేవంతన్న గుండె బలం అయ్యిందో, ఏండ్ల తరబడి తండ్లాట కాంగ్రెసు సర్కారు తెచ్చిందో, వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు. ఎయ్యారో ఎయ్యారో ఎయిర దండోరా, రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర దండోరా. ఎయ్యారో ఎయ్యారో రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యర దండోరా. ఎయ్యారో ఎయ్యారో ఎయిర దండోరా, జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురో, వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకులాల వాడలకు, రాజ్యాంగం హక్కు దక్కిందో మా జాతి బిడ్డలకు. ఇటు వర్గీకరణ అంశంలో రేవంత్ రెడ్డి గారిని ప్రధాన పీట వేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజాపాలన పాటలో కూడా ముఖ్యమంత్రి గారికే ప్రధాన పాత్ర వేసారు. అంటే ఎట్లా ముఖ్యమంత్రి గారిని అంటే ఇనిషియేట్ తీసుకోవడమే సోమనన్న ఎజెండాగా పనిచేస్తుండే ఎట్లా? పని చేయను ఎవని పాలైందో అని తిట్టినాం. మరి పని చేసిన ఆయన చేసిండని చెప్పాలన్నా వద్దా? 30 ఏండ్ల మా ఉద్యమంలో 19 మంది అమరవీరులైనరు. 30 ఏళ్ళు పోరాటం నడిచింది. వేలాది మంది కేసులో విండ్రు, జైళ్ళు అయినాయి. 30 ఏండ్ల ఉద్యమాన్ని గుర్తించి మాదిగల సమస్య ఇది ఉంది అని చెప్పి, మాదిగలే కాదు మాదిగ ఉపకులాలు, ఎస్సీల్లో 58 కులాల సమస్య ఇది. ఇది సమస్య క్లియర్ అయితే ఆ జాతులు కలిసి ఉంటాయి, వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు, వాళ్ళు ఐక్యంగా ఉంటారు, వాళ్ళ మధ్యన ఏ తేరతమ్యాలు రావు, సామాజిక న్యాయం వచ్చి వాళ్ళ ఐక్య కలిసి ఉంటారు అనేటువంటి గొప్ప ఆలోచన కదా. అందువల్ల
మంచి చేసినప్పుడు మంచి చేసినామని పొగడాలి కదా, చెప్పాలి కదా. చెడు చేసినప్పుడు మాట్లాడినాం కదా. అందువల్ల చేసినటువంటి వ్యక్తిని చేసిండని చెప్పక తప్పదు కదా, అది చరిత్రే కదా. ఇప్పుడు ఏదైనా మంచి పని మీరు చేశారనుకో, పలానా సిగ్నేచర్ స్టూడియో ఇది చూపించిందని చెప్పమా, మరి అది కూడా తప్పే అవుతుందా? అందువల్ల అద్భుతంగా మా జాతి గూడాలకు పిలిచి వాడలకు పిలిచి డప్పులతోటి స్వాగతం పలికి దండోరేసి ఇన్ని రోజులు నిరసన డప్పులు కొట్టినాం, ఇన్ని రోజులు సావుల డప్పులు కొట్టినాం, ఇప్పుడు పండుగ డప్పులు పాటలు పిలిపించినాం కదా. జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురు, జాతిని ఏకం చేసి జాతర చేయాలని చెప్తున్నాం. మా ఆత్మగౌరవం మా హక్కుల కోసం కొట్టినటువంటి ఈ డప్పులు మా సంతోషం కోసం కొట్టుకోవద్దా? ఒక పూట 30 ఏండ్ల కళ నిజమైన వేళ మా ఆనందాన్ని కూడా పంచుకోవద్దా? ఎస్, అందుకనే అట్లా బీసీలు. కానీ వర్గీకరణ అంశంలో మీరు గతంలోనే ఒక పాట పాడారు అన్న, చెప్పులు కుట్టే చేతుల్లో చరిత్రలు రాయాలి, మా రోజులు రావాలన్నారు. ఎస్, అంటే మా రోజులు రావాలి, అణగారిన వర్గాలకు అధికారం రావాలని చెప్పి మీరు ఆనాడే ఊహించారు అన్నమాట. ఎస్ రైట్. ఎస్, అంటే ఇట్లా ముందు చూపుతోటే ఏ పాట పాడినా లేదంటే ఏ మెసేజ్ పంపినా సోమన్న గారు ముందు చూపుతోటి పనిచేస్తాడా? ఖచ్చితంగా. 50 ఏళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పగలుగుతాం కదా. అందుకే కదా ఇప్పుడు కవులు కళాకారులు ఉద్యమం. నేను ఒక పాటలో చెప్పాను, నేను రాబోయే 50 ఏండ్లకు ఏం కావాలో కనిపెట్టు, ఈ ప్రపంచానికి మరొక కొత్తదనాన్ని చూపెట్టు, కంప్యూటరు చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, వాట్సాపుల్లో ఫేస్బుక్కుల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు, శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తును వాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు, ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రామ్, గగనంపై అడుగైరాం, యువతి యువకులారాం, విద్యార్థి తమ్ములారాం, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి, ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్రలు వాలి, కంప్యూటరు చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, ఇంగిలీసు పదును పెట్టు. భవిష్యత్ 50 తరాలు ముందు ఏం జరుగుతుంది? అంటే ఒక పాటను రాసినప్పుడు కొన్ని పాటలు అలా హిస్టరీలో మిగిలిపోయే పాటలు కొన్ని ఉంటాయి, కొన్ని 50 ఏళ్ళైనా పాడుకునే పాటలు ఉంటాయి, కొన్ని అప్పటికప్పుడు తాత్కాలిక సమస్యల కోసం